ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేందుకు ఆ ఉపాధ్యాయులే చక్కని ఉదాహరణ. ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వచ్చిన సరికొత్త ఐడియా కొత్త మలుపు తిప్పింది. ప్రభుత్వ బడంటే అబ్బో ఉపాధ్యాయులు సరిగ్గా ఉండరు, ఇక పిల్లలకు చదువెలా వస్తుంది అనే ఉద్దేశం పాతుకుపోయింది. రూపాయి ఫీజు కట్టనక్కర్లేదు, పుస్తకాలు యూనిఫామ్ బ్యాగు వాళ్లే ఇస్తారు, విశాలమైన ప్రాంగణం, ప్రతి క్లాస్ కు టీచర్, మధ్యాహ్న భోజనం, ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నా సరే మన దగ్గర సర్కార్ బడంటే చిన్న చూపే. అప్పు చేసైనా సరే ప్రైవేట్ పాఠశాలలకే పంపాలనే ఆలోచన సమాజంలో పాతుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో విద్యారంగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పేరుకు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయునికి వచ్చిన ఐడియా ప్రభుత్వ పాఠశాలకు కొత్త విద్యార్థులను తీసుకువచ్చేలా చేసింది. ప్రైవేటు పాఠశాలలో లేని ఎన్నో వసతులు తమ దగ్గర ఉన్నాయంటూ ఆ స్కూల్ మాస్టర్ ప్రచారం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. మన పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నవి. మన పాఠశాల ప్రత్యేకతలు 100% ఇంగ్లీష్ మీడియం. మన స్కూలు మోడల్ స్కూలుగా ఎంపిక చేయబడినది. మన పాఠశాలలో 5 తరగతులకు 5 గదులు ఉన్నాయి. 5 తరగతులకు 5గురు అర్హత గల అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారు. అన్ని గదులకు విద్యుత్ సదుపాయం కలదు. అది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డ్ లక్ష్మీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ మనం చూస్తున్న ఇతని పేరు మోహన్. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఉండడంతో విద్యార్థుల సంఖ్య పెరగాలని పాఠశాలకు సంబంధించిన మొత్తం వివరాలను, ప్రత్యేకతలను రికార్డ్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన స్కూటీపై వినూత్న ప్రచారం చేశారు. దీంతో స్కూల్లో 28 మంది కొత్తగా విద్యార్థులు చేరారంటే ఏ స్థాయిలో ఆయన ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. గత 8 సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఎన్రోల్మెంట్ ప్రతి ఏడాది పెరుగుతూ ఉండాలి. అలాంటిది ఒక్కొక్కసారి ఎన్రోల్మెంట్ తగ్గుతూ ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రభుత్వము ఎన్ని పథకాలను పెట్టి ఎంత స్కూళ్ళని అభివృద్ధి చేద్దామని ప్రయత్నించినా ఎన్రోల్మెంట్ పెరగటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వినూత్నంగా ఏదన్నా చేద్దామని ఒక మెగాఫోన్ను కొని వాయిస్ అంతా రికార్డ్ చేసి మా స్కూల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అలాగే మన లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల ప్రత్యేకతలు, వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేస్తూ ఈ లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఎన్రోల్మెంట్ని పెంచాలని, గోపాలపట్నం మండలంలోనే లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎక్కువగా పెరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ వాయిస్ని రికార్డ్ చేసి వీధి వీధి తిరగడమైంది. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఇలా ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కార్ బడులకు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడు మోహన్ రావు చేసిన ప్రచారం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని, ఈ క్రమంలోనే ఎన్నడూ లేనంత ఎన్రోల్మెంట్ పెరిగిందన్నారు ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ ప్రభాకర్ రావు. మాస్టర్ చేసిన వినూత్నమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానం మరి మాకైతే చాలా నచ్చింది. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎప్పుడు కూడా చేయడం జరలే. అయితే ఇక్కడ మోహన్ రావు మాస్టర్ మంచిగా మరి ఈ క్యాంపెయిన్ చేయడం, అది ఆయన స్పెషల్గా ప్రతి వీధికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి మరి క్యాంపెయిన్ చేయడం ఎంతైనా అభినందించదగినటువంటి విషయంగా నేను తెలియజేస్తున్నా. ఇక పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు మోహన్ రావుది ప్రత్యేక శైలి. పిల్లల్లో పిల్లాడిలా మారి ఆడుతూ పాడుతూ ప్రతి విద్యార్థికి సరళంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ ఉంటారు. ఆనందం ఆనందం ఆటలు పాటలు ఆనందం 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 అల్లరే పిల్లలకు ఆనందం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు
మోహన్ రావు విధానంను అలవర్చుకుంటే ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలే బెటర్ అంటారు. ప్రైవేట్ స్కూల్స్ కు విద్యార్థులు మొగ్గు చూపకుండా ఉండాలంటే మనం కూడా ట్రెండ్ కి అనుగుణంగా మారాలని ఈ మాస్టర్ నిరూపించారు.